స్కామ్ ను ఒక లిక్కర్ స్కామ్ గా చిత్రీకరించి వైఎస్ఆర్సీపీ నాయకులు మిథున్ రెడ్డి గారిని అలాగే కొంతమందిని ఈ కేసులో ఇరికించడం జరిగింది. ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టారో వాళ్ళకు త్వరలోనే తెలుస్తుంది. ఏసీబీ కోర్టు ఈరోజు తప్పకుండా మిథున్ రెడ్డి గారిని బెయిల్ గ్రాంట్ చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది బెయిల్ పైన బయట వచ్చినారు. ఈరోజు మిథున్ రెడ్డి గారిని గౌరవ ఏసీబీ కోర్టు తప్పకుండా బెయిల్ గ్రాంట్ చేస్తుందని, అలాగే ఈ కేసులో ఆయన కడిగిన ముత్యంలా త్వరలోనే బయటికి వస్తారని నేను ఈ కూటమి నేతలకి మరియు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు. ఈ కేసు చాలా దౌర్జన్యంగా చేసిన కేసు అని, కాబట్టి మన మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలో త్వరలోనే బయటికి వస్తారని నేను ఆశిస్తూ ఈ కేసులో మనకు సహకరించి అడ్వకేట్లకు అలాగే మా తోడు నిలిచిన ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే లోపల వాళ్లకు తప్పకుండా ఏసీబీ పైన కోర్టు పైన వాళ్ళకి హోప్ ఉంది. తప్పకుండా ఈరోజు వారికి బెయిల్ వస్తుందని భావిస్తున్నాం. మేము కూడా అలాగే అనుకుంటున్నాం. ఈరోజు ఏసీబీ కోర్టు వారికి బెయిల్ గ్రాంట్ చేస్తుందని. ఈరోజు ఏదైతే అక్రమ కేసులు ఈ లిక్కర్లో లేని సాక్ష్యాలు సృష్టించాలని తర్వాత ఇలా కేసులు బనాయించి పెట్టారు రిమాండ్లో, మేము మిథునన్నని కలిసి ఇప్పుడే వస్తున్నాము. మీరు అనుకున్నట్టు ఏదో రిమాండ్కి తీసుకెళ్లి జైల్లో పెడితే ఏదో కృంగిపోయి సైకలాజికలీ వీక్ అయిపోయి కేడర్ అంతా ఇదైపోతుంది అనుకుంటున్నారేమో. కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాము. మా మిథునన్న చాలా స్ట్రాంగ్గా ముందు కన్నా ఇంకా చాలా స్ట్రాంగ్గా సైకలాజికలీ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న మా క్యాడర్ అంతా కూడా ఎప్పుడెప్పుడు మిథునన్న బెయిల్ మీద బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. అది తొందరలో జరుగుతుందని అందరికీ తెలుసు. ఆ రోజు కోసం మా మిథునన్న వెల్కమ్ చెప్పడానికి మేమందరూ ఎదురు చూస్తున్నాము. ఇక మీదైనా ఇలాంటి తప్పుడు కేసులు బనాయించడం మానేసి ప్రభుత్వ పాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.